మనిషి ఆరోగ్యంగానే ఉన్నా బయటకు కనబడని మానసిక వేదనతో బాధపడుతున్న అభాగ్యురాలు. విధిరాత కారణంగా నిస్సత్తువతో నిస్సహాయతతో రోడ్లపై తిరుగుతున్న ఈ మహిళను గచ్చిబౌలి పోలీసులు గుర్తించి ఆశ్రమానికి తీసుకొచ్చారు. ఎక్కడికి తీసుకువెళుతున్నారో తెలియక వాహనంలోంచి దిగేందుకు భయపడుతున్న అభాగ్యురాలిని మహిళా పోలీసులు ఆశ్రమంలోనికి తీసుకువెళ్లారు. సార్ నమస్తే సార్, గచ్చిబౌలి పిఎస్ మేము. బుచ్చిరాజు కానిస్టేబుల్, ఉమెన్ పీసీ సౌమ్య, ఉమెన్ పీసీ దివ్య. మాది గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈమె కొంచెం డిస్టర్బ్డ్ గా ఉండి అక్కడ అనుమానాస్పదంగా కనిపిస్తుంటే మా ఇన్స్పెక్టర్ గారు ఐడెంటిఫై చేసి ఆమె హ్యూమన్ సేఫ్టీ వింగ్ కోసం అని చెప్పేసి ఇక్కడ మన చౌటుపల్లి అమ్మా నాన్న అనాథాశ్రమం దగ్గరికి పంపించడం జరిగింది సార్. ఇక్కడ సేఫ్టీగా ఉంటుంది, ఫర్దర్ గా ఆమెను ఇంటికి పంపించడం గురించి అని ఇక్కడే బెటర్ ప్లేస్ అని చెప్పేసి ఇక్కడ రిఫర్ చేసి ఇక్కడికి అమ్మా నాన్న అనాథాశ్రమం చౌటుపల్లికి పంపించడం జరిగింది. ముందుగా ఆశ్రమంలోని హాస్పిటల్ కి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయగా మందులు వేసుకునేందుకు కాసేపు ఇబ్బంది పెట్టింది. గచ్చిబౌలి పోలీసులు ఈ నిర్భాగ్యురాలిని ఆశ్రమానికి తీసుకురాకపోయి ఉంటే తన పరిస్థితి ఏమయ్యేదో. పరిస్థితుల ప్రభావంతో ఇల్లు వదిలి రోడ్ల పాలైన ఇటువంటి మహిళలకు రక్షణ ఎవరు? ఈమె భర్త, తల్లిదండ్రులు, సంబంధీకులు ఈ వీడియో చూస్తుంటే ఆశ్రమానికి వచ్చి తీసుకువెళ్లగలరు. ఈ అభాగ్యురాలు వారి కుటుంబం చెంతకు చేరే వరకు ఈ వీడియోని షేర్ చేసి మానవత్వం చాటండి.